రామకథ మొత్తం వాల్మీకి మహర్షికి వివరంగా చెప్పి ఆయన చేత పూజలందుకొని ఆకాశ మార్గాన దేవలోకం చేరుకున్నారు నారద మహర్షి. వాల్మీకి ముని హృదయం అవధులు లేని ఆనందంతో పొంగి పొర్లిపోయింది. శిష్యులతో కలిసి ప్రాతః సంధ్యా వందనం ఆచరించడానికి తమసా నది తీరం చేరుకున్నారు మహర్షి వాల్మీకి. ఆ నది తీరం చాలా మనోహరంగా ఉన్నది. సమున్నతంగా పెరిగిన ఎన్నో జాతుల ఫలవృక్షాలు, వాటి మీద స్థిర నివాసం ఏర్పరుచుకున్న రకరకాల పక్షి జాతులు, అవి చేసే కిలకిల రావాలు కడు రమణీయంగా ఉన్నది ఆ ప్రదేశం. ప్రకృతి కాంత ఎన్నో హొయలు ఒలకబోస్తుందక్కడ. నిర్మలంగా స్ఫటికమంత స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో కనులకింపుగా ఉన్నది తమసా నది ప్రవాహం. ఒక మంచివాడి మనస్సు స్వచ్ఛంగా, నిర్మలంగా, ఏ కల్మషమూ లేకుండా ఎలా ఉంటుందో అలాగే ఏమాత్రమూ బురద లేకుండా నిర్మల మనోహరంగా ఉన్నవట తపసా జలాలు. అత్యంత రమణీయంగా కనపడుతున్న ఆ ప్రదేశంలో స్నానమాచరించాలని నిశ్చయించుకున్నారు మహర్షి వాల్మీకి. అలా రేవులో దిగి చుట్టూ చూస్తున్నారాయన. ఒక చెట్టు మీద 2 క్రౌంచ పక్షులు ప్రపంచాన్ని మరచి క్రీడిస్తున్నాయి. సరసల్లాపనలో మునిగి తేలుతున్నాయి. ఆ సమయంలో ఎక్కడ నుండి వచ్చిందో రివ్వున ఒక బాణం వచ్చి మగపక్షి గుండెల్లో సర్రున దిగబడింది. అంటే అప్పటిదాకా ఉన్న వాటి ఆనందం క్షణాల్లో మటుమాయమైపోయింది. మగపక్షి రక్తపు మడుగుల్లో పడి విలవిలా తన్నుకుంటూ ప్రాణం విడిచింది. మగని శరీరం చుట్టూ తిరుగుతూ హృదయ విదారకంగా రోదిస్తున్నది ఆడపక్షి. ఆ దృశ్యం మహర్షి మనస్సును తీవ్రంగా కలచివేసింది. చుట్టూ చూశారాయన. ఒక బోయవాడు విల్లమ్ములు చేతబూని ఏదో సాధించిన వానిలా విజయ గర్వంతో వస్తూ కనపడ్డాడు. అప్రయత్నంగా మహర్షి నోటి వెంట ఒక శ్లోకం వెలువడ్డది. రతి సమయంలో ఆనందంగా కూడి ఉన్న పక్షుల జంటను విడదీసి నువ్వు శాశ్వతమైన అప్రదిష్ట మూటకట్టుకున్నావు. ఆ విషాద ఘటన మదిలో కదలాడుతూ ఉండగా భారమైన మనస్సుతో ఆశ్రమం చేరుకున్నారు మహర్షి.